వెల్కమ్ టు థ్రిల్ ట్రాప్ మా. ఈ రోజు మద్రాసి మూవీ హానెస్ట్ రివ్యూ ఇస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రికమెండేషన్ కోసం కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. యాక్చువల్ గా 2 days నుంచి మూవీకి వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాము, కానీ కుదరట్లేదు. ఈ రోజు కుదిరింది. ఫస్ట్ షోకి వెళ్ళొచ్చని వచ్చి రాగానే వీడియోని రికార్డ్ చేస్తున్నాను. ఆనెస్ట్లీ చెప్పాలంటే మూవీ స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఒక రస్టిక్ ఫీల్ ఉంది. హీరో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వే చాలా మాస్ గా డిజైన్ చేశారు. ఫైట్స్ లో కూడా రగ్గడ్ యాక్షన్ ఫీల్ వచ్చింది. రియలిస్టిక్ టచ్ తో రన్ అవ్వడానికి ట్రై చేశారు. స్టోరీ వైజ్ మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ స్లోగా స్టార్ట్ అవుతుంది, కానీ ఒక పాయింట్ నుంచి గ్రిప్పింగ్ గా ఉంటుంది. లోకల్ పొలిటిక్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, రివెంజ్ యాంగిల్ అన్ని మిక్స్ చేశారు. కొన్ని ప్లేసెస్ లో రొటీన్ అనిపించిన ఎగ్జిక్యూషన్ డీసెంట్ గా ఉంది. మూవీ స్టార్ట్ అయిన 15-20 minutes కొంచెం స్లోగా ఫీల్ అవుతుంది. ఎస్టాబ్లిషింగ్ షార్ట్స్ ఎక్కువ ఉన్నాయి. స్టోరీ కికింగ్ అవ్వడం కొంచెం లేట్ గా ఫీల్ అవుతుంది. బట్ వన్స్ హీరో క్యారెక్టర్ ఎంట్రీ అయ్యాక మాస్ బిల్డప్ అండ్ ఎమోషనల్ బేస్ డీసెంట్ గా సెట్ చేశారు. డైరెక్టర్ విజన్ క్లియర్ గా ఉంది. రానెస్ ని క్యాప్చర్ చేయాలి, కమర్షియల్ గా కూడా పక్కా హిట్ అవ్వాలి అనే అటెంప్ట్. ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం ఈజీ కాదు, బట్ హీ ట్రైడ్. కొన్ని ప్లేసెస్ లో పర్ఫెక్ట్ గా వర్క్ అయింది, కొన్ని ప్లేసెస్ లో డ్రాగ్ ఎక్కువగా అనిపించింది. నాకైతే ఆడియన్స్ పేషెన్స్ టెస్ట్ అయ్యేలా ఉంది. ఆ మ్యూజిక్ అండ్ బీజిఎం గురించి మాట్లాడుకుంటే మ్యూజిక్ అండ్ బీజిఎం పక్కా మూవీకి మేజర్ ప్లస్ పాయింట్. ఎలివేషన్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాస్ ఆడియన్స్ ని హుక్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ కూడా రా లొకేషన్స్ ని బాగా క్యాప్చర్ చేశారు. ఇక హీరో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే శివకార్తికేయన్ బాగా సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎమోషనల్ సీన్స్ లో బాగా కనెక్ట్ అవుతారు. ఫైట్స్ లో ప్రెజెన్స్ ఉంది. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్ లో బాగా కనెక్ట్ అవుతాము హీరోకి. అండ్ ఇక విలన్ గురించి మాట్లాడుకుంటే నాకెందుకో విలన్ క్యారెక్టరైజేషన్ కొంచెం ఇంకా డెప్త్ ఇవ్వాలనిపించింది కానీ ఫైనల్ పేస్ ఆఫ్ సీన్స్ లో సాటిస్ఫై గానే ఉంటుంది. ఇంకొంచెం స్ట్రాంగ్ గా డిజైన్ చేసుంటే మూవీ నెక్స్ట్ లెవెల్ కి ఉండేదేమో అనిపించింది నాకైతే. ఇక మాస్ ఆడియన్స్ కి ఎప్పుడు కావాల్సిన ఎలిమెంట్స్, బిల్డప్ సీన్స్, పంచెస్, డైలాగ్స్, ఫైట్స్ పక్కా డెలివర్ చేశారు ఏఆర్ మురుగదాస్ గారు. కానీ స్క్రీన్ ప్లే లో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. ఆడియన్స్ ని సీట్ ఎడ్జ్ లో పెట్టేసే గ్రిప్పింగ్ టైట్నెస్ కొంచెం మిస్ అయింది. స్టిల్ అటెంప్ట్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ ఈ మూవీ ప్లస్ పాయింట్స్ వచ్చి హీరో పర్ఫార్మెన్స్ బాగుంది. సినిమాటోగ్రఫీ రాగా ఉంది. బీజిఎం సీన్స్ కి లైఫ్ ఇచ్చింది. సమ్ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ మూవీ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ పేసింగ్ కొంచెం స్లోగా అనిపించింది నాకు. విలన్ క్యారెక్టరైజేషన్ కొంచెం వీక్ గా అనిపించింది. ఇంకొంచెం ఉండుంటే బాగుండు అనిపించింది. ప్రిడిక్టబుల్ సీన్స్ కూడా ఉంటాయి. ఓవరాల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 10/7.5. మద్రాసి మాస్ ఆడియన్స్ కి సాటిస్ఫై చేస్తుంది, బట్ సినిమా లవర్స్ కి ఇంకా టైట్ స్క్రీన్ ప్లే అండ్ స్ట్రాంగ్ విలన్ కావాలి అని అనిపిస్తుంది. డైరెక్టర్ అటెంప్ట్ హానెస్ట్ గా ఉంది, కానీ పర్ఫెక్ట్ గా హిట్ అయ్యే లెవెల్ కి రీచ్ అవ్వలేదు. మరి మీ అందరికి ఈ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఈ మూవీ బాగానే నచ్చింది, ఎందుకంటే నేను హై ఎక్స్పెక్టేషన్స్ తో అయితే వెళ్ళలేదు. ట్రైలర్ చూశాను, నాకు బాగా నచ్చింది. ఈ మూవీకి వెళ్ళేటప్పుడు హై ఎక్స్పెక్టేషన్స్ తో కాకుండా నార్మల్ గా వెళ్ళండి బాగా నచ్చుతుంది మూవీ. హై ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే అంతగా మీకు యావరేజ్ గా అనిపిస్తుంది. నాకైతే బాగానే నచ్చింది. 10/7.5 ఇచ్చాను రేటింగ్. మరి మీ వర్షన్ ఎలా ఉందో, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రికమెండేషన్ కోసం కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఏవైనా మంచి హాలీవుడ్ మూవీస్ ఉంటే సజెస్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో మా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి అకౌంట్ ని ఫాలో చేసి డిఎం చేయండి. మంచి మూవీస్ ఏమన్నా ఉంటే సజెస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ ఇవ్వండి. మాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.